మమ్మల్ని కూడా ఫైనల్ గా అరెస్ట్ చేసిరు. రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి, మీరు జాబ్లు ఇవ్వలేరు. నేనైతే గట్టిగా చెప్తున్నా, మీరు జాబ్లు ఇవ్వలేరు, మమ్మల్ని పట్టించుకోరు. ఇది ఏమన్నారు, ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, రౌడీ పాలన. మొత్తం రౌడీయిజం కూడా చాలా ఎక్కువ అయింది. రేవంత్ రెడ్డి సార్ మీరు రాజీనామా చేయండి, మాకు జాబ్లు ఇయ్యరు, అది కాదు ఇది పోదు. చిన్న సమస్య రాకుండా మైన్యూట్స్ లో వర్కౌట్ చేసి జేఎన్టీయూ నుంచే సపోర్ట్ తీసుకున్న హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్. ఎందుకు అని అంటే గ్రూప్ 1 రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. మీరు బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని. సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం. నోటిఫికేషన్లో 1:50 అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. దట్స్ నాట్ అవర్ డెసిషన్. దెన్ గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకున్న ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండ్రు. ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు, నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కోర్టుల పరీక్షలు రద్దు చేసినాయి. సేమ్ గైడ్లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు 1:100 బిలో అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి 1% కూడా నష్టం లేదు, కష్టం లేదు 1:50 బదులు 1:100 పిలవడానికి. కానీ 1:100 పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా 1:50 పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు 1:100 పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నువ్వు ఫండమెంటల్స్కి నువ్వు అగెనెస్ట్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మొదటికి వస్తా. 2011లో మొదలుపెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ 2024లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం. 12-13 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు 21-22 ఏళ్ళ పిల్లగాడు ఈరోజు 34 ఏళ్ళకు వచ్చిండు. వాడికి పెళ్లి చేస్తే పిల్లలు అయిపోయి పిల్లలు బడికి పోయే వయసు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుదాం వచ్చి కోచింగ్ సెంటర్లు వెళ్ళి ఇక్కడనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది. ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం, ఇక్కడ ఉంటే 10 ఏళ్ళు పని చేయకుంటూ ఉంటే పని చేద్దామన్న ఓపిక కూడా పోద్ది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినామో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకెళ్తున్నాము. కొంతమంది అనుకోవచ్చు ఏమైంది వీళ్ళకు 1:100 పిలిస్తే అని. 1:50 లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మీకు తెలుసు జేఎన్టీయూ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వాలి, ఎన్ని సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహించాలి, ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి, ఎవరు ట్రైన్ చేయాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు మీకు ఇన్విజిలేటర్స్గా ఉండాలి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక సడన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోనే మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి. ఎందుకు మీతో నేను పంచుకుంటున్నా అంటే లక్షల మంది విద్యార్థులు మీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉంటారు. ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు. మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా 10 ఏళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసమే. తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే. ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ 1 కానీ, డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పకడ్బందీగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా వేయండి అంటారు. అరే రామ,
10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ల కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ల నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్లలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు. డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలోనే ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరం నుండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం, దాని చట్టబద్ధత చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సీ. నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహించగలుగుతున్నారు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగి మీద చిన్న అనుమానం వచ్చినా నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరెండరింగ్ దట్ ఎంప్లాయీ. కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ 1 ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను మీరు చూడండి. ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంటే గ్రూప్ 1 ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తాడంట. చాలా కష్టపడి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నాకు చాలా గవర్నమెంట్ అది డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. ఒక పోలీస్ అవ్వాలి, ఆ యూనిఫామ్ వేసుకోవాలి, చాలా ఇష్టం అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి నేను అదే కలకంటూ చదివేదాన్ని. నాకు పోలీస్ డ్రెస్ వేసుకొని న్యూస్ పేపర్లో ఏది వచ్చినా అది చింపి అతకబెట్టుకునే అంత ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఊహించుకునేదాన్ని ఆ డ్రెస్ లో నేను కనిపించాలి, ఆ డ్రెస్ లో నేను అదొక పిచ్చి అనమాట. నాకు డిపార్ట్మెంట్ లో వెళ్ళాలనేది చాలా ఇష్టం. చాలా కష్టపడి డిగ్రీ అయిపోయేగానే నేను డిపార్ట్మెంట్ జాబ్ కి అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యాను. అయితే ఏమైందంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన, ప్రిలిమ్స్ పాస్ అయినా,
ఈవెంట్స్ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో నా పైన కేసు పెట్టిరు. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన, ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, బర్రెలు కాసుకుంటున్నా, డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబులు వస్తలేవు, అప్పుడు నోటిఫికేషన్స్ లేవు. ప్రతి ఒక్కరు చాలా మంది స్టూడెంట్స్ అప్సెట్ అయ్యారు, చాలా బాధపడుతున్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతారు, నోటిఫికేషన్స్ రావట్లేదు. నేను ఆ వీడియో చేసిన 1 month కు నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత నేను గవర్నమెంట్ ను విమర్శిస్తున్నా అని చెప్పేసి కేసు పెట్టి నా లైఫ్ తలకాయ కిందికి కాలు పైన కయ్యేటట్టు చేసిరు. నేను కన్న కళ అంతా ఒక రేంజ్ లో ఎగిరిపోయింది. నా మైండ్ లోకి వెళ్ళి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా. నేను ఇంత కష్టపడి చదివినా, నేను ఏం తప్పు చేసినని నా మీద కేసు పెట్టిరు, నేను ఏం చేసినని నా లైఫ్ ఆగం చేసిరు. అసలు నేను మొక్కని కాలు లేదమ్మా చెప్తున్నా సార్, నా జీవితం నాశనం అవుతుంది. నా ఫ్యామిలీలో నేనే పెద్ద, నా ఇంటికి నేనే పెద్ద ఆడపిల్ల, నా తర్వాత 2 తమ్ముళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు, చిన్న పిల్లలు. నా మీద కేసు పెట్టకూరి. నేను జాబ్ కొట్టుకొని నా ఫ్యామిలీని పోషించాలి. మా మమ్మీకి ఆస్తమా ఉంది, షాప్ నడుస్తే తప్ప మాకు పూట గడవదు. అట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే ఉండని, నేను చదివితే ఒకవేళ కేసు కొట్టేయకుంటే జాబ్ వస్తుంది, అయినా సరే కష్టపడి చదివినా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, క్వాలిఫై అయినా. తర్వాత అది క్యాన్సిల్ చేసిరు, మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ పెట్టిరు, మళ్ళీ క్యాన్సిల్ చేసిరు. అరే నేను ఇన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉండి చదువుతున్న, ఫుడ్ పడేది కాదు, ఊక కడుపు నొప్పి లేచేది నాకు. అయినా సరే నేను కష్టపడి చదివిన, గ్రూప్ 2 అన్న చదువుకున్న, దాన్ని కష్టపడి 1 year చదివితే అది పోస్ట్ పోన్ 2 సార్లు చేసిరు. గ్రూప్ 3 జాడనే లేదు, గ్రూప్ 4 లాస్ట్ గ్రూప్ 4 అన్న జాబ్ కొట్టుకుని దేవుడా సెటిల్ అయిపోదాం అనుకున్నా. గ్రూప్ 4 లో 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయంటే ఒక్క క్షణం ఆలోచించండి, మధ్యలో రాసి పెట్టినట్టా లేదా? 4 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, 2000 పేపర్లు ఎక్కువ వచ్చినాయంటే ఎట్లా వస్తాయి? ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా, ఒక క్షణం ఆలోచించండి. అంటే మా నిరుద్యోగుల జీవితాలతోన ఎంత ఆట ఆడుకుంటారు అంటే అంత ఘోరంగా ఆట ఆడుకుంటారు.